ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోళ్లపై తాజా వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటివరకు ఖరీఫ్ 2025-26లో 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పారు. 2,85,125 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. రైతులకు ఇప్పటివరకు 4,085.37 కోట్లు చెల్లించగా మొత్తం కొనుగోలు విలువ 4,345.56 కోట్లు చేరింది అన్నారు. ఈ ఒక్కరోజు ధాన్యం కొనుగోలు 67,822 మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోలులో భారీ పెరుగుదల ఉంది అన్నారు. ధాన్యం కొనుగోలు 32.3%, రైతుల భాగస్వామ్యం 40.7%, కొనుగోలు విలువ 36.3% పెరిగిందన్నారు మంత్రి. గత ఏడాది 2.02 లక్షల రైతులు ఎంఎస్పీ ప్రయోజనం పొందగా ఈ ఏడాది ఆ సంఖ్య 2.85 లక్షలకు పెరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపుల వేగం పెరగడంతో 2.67 లక్షల మందికి ఇప్పటి వరకు చెల్లింపులు పూర్తయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.